ఆల్ రైట్, ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ మీరు యూజ్ చేసే ప్రతి ప్రొడక్ట్ మూవ్మెంట్ లో రోల్ ప్లే చేసే ఒక కంపెనీ గురించి మాట్లాడుకుందాం. JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇప్పుడే ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఆనెస్ట్లీ చెప్పాలంటే లాంగ్ టర్మ్ స్టోరీ ఇక్కడ చాలా ఇంప్రెసివ్ గా కనిపిస్తుంది. లుక్, ఈ కరెంట్ ఇయర్ లో వాళ్ళకి గ్రోత్ కొంచెం స్లోగా ఉంది. అరౌండ్ 5% మాత్రమే గ్రోత్ వచ్చింది. మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని ఐరన్ ఓర్ టెర్మినల్స్ కొంచెం స్లగ్గిష్ గా పెర్ఫామ్ అయ్యాయి. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది నార్మల్ ప్యాటర్న్ కాదు, జస్ట్ ఒక ఎక్సెప్షన్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళకు ఉన్న వేరే పోర్ట్స్ మాత్రం ఫుల్ కెపాసిటీలో స్ట్రాంగ్ గా రన్ అవుతున్నాయి. అండ్ రీసెంట్ గా జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీలో ఒక బ్రాండ్ న్యూ లిక్విడ్ టెర్మినల్ కూడా స్టార్ట్ చేశారు. బట్ రియల్ గా ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసే రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇది జస్ట్ ఒక పోర్ట్ మాత్రమే కాదు, వాళ్ళు అగ్రెసివ్ గా కంప్లీట్ లాజిస్టిక్స్ నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ట్రైన్స్, వేర్ హౌసెస్, టోటల్ సప్లై చైన్ ఈకో సిస్టమ్ మొత్తం కవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా వాళ్ళు రియల్ అసెట్స్ చాలా ఎక్వైర్ చేశారు. సో వాళ్ళకి ఉన్న ఫ్లీట్ ఇప్పుడు 25 racks నుండి నెక్స్ట్ ఇయర్ కి 45 racks వరకు ఇంక్రీజ్ చేయాలి అనే ప్లాన్. అదే టైంలో వాళ్ళకి లాజిస్టిక్స్ బిజినెస్ కి చాలా బిగ్ అంబిషన్ ఉంది. 2030కి అరౌండ్ 8,000 crore రెవెన్యూ రీచ్ అవ్వాలని క్లియర్ టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ప్లాన్ ని రియాలిటీలోకి తీసుకురావడానికి వాళ్ళు బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. బేసికలీ ఈ ఓల్ ఎక్స్పాన్షన్ కోసం హెవీగా క్యాపెక్స్ స్పెండింగ్ జరుగుతుంది. వాళ్ళకి క్లియర్ గా ఒక బిగ్ గోల్ ఉంది. 2030 వరకు టోటల్ పోర్ట్ కెపాసిటీని 400 million tons కి డబుల్ చేయడం. సో ఇది క్విక్ గా రిజల్ట్స్ ఇచ్చే షార్ట్ టర్మ్ స్ప్రింట్ లాంటి స్టోరీ కాదు. ఇది యాక్చువల్లీ నెక్స్ట్ 10 years కి ప్లాన్ చేసిన లాంగ్ టర్మ్ మారథాన్ లాంటి గ్రోత్ జర్నీ. స్లోలీ అండ్ స్టడీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాండ్ చేస్తూ లాజిస్టిక్స్ నెట్వర్క్ స్ట్రాంగ్ చేసి ఓవరాల్ గా కంపెనీ స్కేల్ ని చాలా బిగ్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనే క్లియర్ స్ట్రాటజీ వాళ్ళకి ఉంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఇయర్ కొంచెం స్లోగా రన్ అవుతుంది, కానీ ఫైనాన్షియల్ ఇయర్ 28 దగ్గరకి వచ్చేసరికి స్టోరీ మొత్తం కొంచెం క్లిక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అప్పటికి మేజర్ పోర్ట్ ఎక్స్పాన్షన్స్ కంప్లీట్ అవుతాయి అండ్ వాళ్ళకి ప్లాన్ చేసిన లాజిస్టిక్స్ బిజినెస్ కూడా స్ట్రాంగ్ గా రెవెన్యూ జనరేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. అనలిస్ట్ ఎస్టిమేట్ ప్రకారం ఆ ఇయర్ లో ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 29% జంప్ అవ్వచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది చాలా సిగ్నిఫికెంట్ గ్రోత్ అని చెప్పాలి. అందుకే ప్రైస్ టార్గెట్ 360 దగ్గర సెట్ చేశారు, విచ్ ఈస్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుండి అరౌండ్ 39% అప్ సైడ్ కనిపిస్తుంది. బేసికలీ ఇది సింపుల్ గా చెప్పాలంటే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ స్టోరీ మీద ఒక బెట్ లాంటిది. కంట్రీలో పోర్ట్స్, లాజిస్టిక్స్, సప్లై చైన్ ఎక్స్పాండ్ అయితే ఇలాంటి కంపెనీస్ కి చాలా బెనిఫిట్ రావచ్చు. సో ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? ఇన్ఫ్రా సెక్టార్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అవుతుందా? మీ థాట్స్ ఏంటి అనేది కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి.